నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. విశ్వంలోని రహస్యాలు ఛేదించేందుకు మనిషి అన్వేషణ సాగుతూనే ఉంది. రాకెట్ ప్రయోగాలు, ల్యాండ్ రోవర్, మంగళయాన్ వంటి ప్రయోగాల ద్వారా ఇతర గ్రహాల గుట్టు రట్టు చేసేందుకు పరిశోధన సాగిస్తూనే ఉన్నాడు. ఈ శోధనల్లో ఫలితాలు వచ్చేందుకు సుదీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తోంది. కాలానికి ఉన్న విలువ దృష్ట్యా ఈ సమయం తగ్గించేందుకు నిరంతరాయంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కోవలోనే అంతరిక్షంలోని ఇతర గ్రహాలకు శరవేగంగా చేరుకునేందుకు ఏకంగా స్పేస్ ట్రైన్ పరిశోధనకు నాంది పడింది. ఈ రైలు సాకారమైతే కేవలం 2 రోజుల్లోనే అంగారక గ్రహాన్ని చేరుకోవచ్చు. నవంబర్ 5న మంగళయాన్ ప్రయోగం. సెప్టెంబర్ 24న అంగారక కక్ష్యలోకి ప్రవేశం. అంటే దాదాపుగా ఏడాది పాటు ప్రయాణించిన మామ్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. దాదాపుగా భూమి నుంచి 54.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారక గ్రహంపైకి చేరుకోవాలంటే దాదాపుగా 150 రోజుల నుంచి 300 రోజుల వరకు పడుతుంది. ఈ వేగం చేసే ప్రయోగంపై ఆధారపడి ఉంటుంది. భూమికి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారక గ్రహాన్ని 2 రోజుల్లోపే చేరుకుంటే ఊహించేందుకే అసాధ్యంగా కనిపిస్తున్న ఈ విషయం సాధ్యమైతే అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త శకం ప్రారంభమైనట్లే. ఇప్పటికీ ఆలోచన దశలో ఉన్న ఈ ఆవిష్కరణ కళ్ల ముందుకు తెచ్చేందుకు ప్రయోగాలు సాగుతున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే అంతరిక్షంలోకి పంపే రైలు సోలార్ ఎక్స్ప్రెస్ తెరపైకొచ్చింది. ఈ వాహనం ద్వారా ఇతర గ్రహాలకు వ్యోమగాములు, ఉపగ్రహాలను అత్యంత వేగంగా తీసుకువెళ్లే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. రాకెట్ వేగంలో సరికొత్త చరిత్ర సృష్టించేలా ఈ సోలార్ ఎక్స్ప్రెస్ పరుగులు తీస్తుంది. కాంతి వేగంలో 1% అంటే దాదాపు సెకనుకు 3000 కిలోమీటర్లు ఈ వాహనం ప్రయాణిస్తుంది. భూమి నుంచి చంద్రునిపైకి వెళ్లాలంటే 2 నిమిషాల 13 సెకన్లు, సూర్యుడిపైకి 14 నిమిషాల 7 సెకన్లు, శుక్రగ్రహంపైకి చేరుకోవాలంటే 24 గంటల 17 సెకన్లు, అంగారక గ్రహానికి 37 గంటల 13 సెకన్లు, కుజగ్రహంపైకి 18 గంటల 13 సెకన్లలో చేరుకోవచ్చు. ఈ అంతరిక్ష రైలు సాకారమైతే కోట్ల మైళ్ల దూరంలో ఉన్న గ్రహాలు మనకు చెంతకు చేరినట్లే. విమానంలో సమీప దేశాలకు వెళ్లినంత సులభంగా ప్రయాణం సాగించవచ్చంటే అతిశయోక్తి కాదేమో. అంతరిక్ష ప్రయోగాలను పరిగణలోకి తీసుకుంటే రాకెట్ వేగం అందుకునేందుకు, తిరిగి నెమ్మదించేందుకు భారీగా ఇంధనం ఖర్చవుతుంది. భారీ బరువున్న ఉపగ్రహాలు మోసుకెళ్లేందుకైతే మరింత ఎక్కువ ఇంధనం వినియోగించాల్సి ఉంటుంది. ఓ రైలు అత్యధిక వేగం అందుకుంటే ఆ తర్వాత ఇంధన వినియోగం సాధారణంగా ఉంటుంది. ఈ సూత్రమే సోలార్ ఎక్స్ప్రెస్ ఆలోచనకు నాంది పలికేలా చేసింది. సోలార్ ఎక్స్ప్రెస్ వేగాన్ని అందుకున్న తర్వాత ఆగిపోదు. ఇందుకోసమే గ్రహాల కక్ష్యలోకి వ్యోమగాములు సహా ఉపగ్రహాలు ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక వ్యాగన్లను ఏర్పాటు చేస్తారు. నిరంతరాయంగా ఈ ట్రైన్ ప్రయాణించడం వల్ల వ్యయం తగ్గుతుందనేది అంచనా. ఈ సోలార్ ఎక్స్ప్రెస్ వాహనాన్ని పరిశీలిస్తే
ఒక సరళ రేఖలో ఏర్పాటు చేసిన సిలిండర్ల లాంటి పరికరాలు ఏర్పాటు చేస్తారు. 50 మీటర్ల పొడవున్న 6 సిలిండర్లను ఒక రైలుగా విభజిస్తారు. తర్వాత రాకెట్ బూస్టర్స్ ద్వారా వేగం అందుకునే సోలార్ ఎక్స్ప్రెస్ ఇంధనాన్ని నిల్వ చేసుకుని ప్రయాణానికి అనువుగా సర్దుబాటు చేసుకుంటుంది. ఇందులో ప్రత్యేక పరికరాలు సౌరశక్తిని గ్రహించి సూపర్ కెపాసిటర్లకు సరఫరా చేస్తాయి. చంద్రుడు, ఇతర తోకచుక్కల నుంచి నీటిని గ్రహించి రైలులో ప్రయాణించే వారికి అందించడం సహా ఇతర స్టేషన్లకు అందిస్తుంది. చోదక శక్తి కోసం కావాల్సిన హైడ్రోజన్ను ఈ నీటి నుంచే గ్రహించేలా ఈ స్పేస్ ట్రైన్లో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి మెదడులో పురుడు పోసుకున్న ఆలోచన ప్రయోగ స్థాయిలో ఉంది సోలార్ ఎక్స్ప్రెస్. ఇది ఓ ప్రాజెక్టుగా కార్యరూపం దాల్చలేదు. అంతరిక్ష ప్రయోగాల్లోనే చారిత్రక మార్పులకు నాంది పలికే ఈ ప్రక్రియ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. అత్యంత వేగంతో ప్రయాణించే ఈ వాహనాన్ని ఎలా నియంత్రిస్తారు? కదులుతున్న వాహనంలో నుంచే స్పేస్ షటిళ్లను కిందకి ఎలా దించుతారు? ప్రస్తుతానికి ప్రయోగాత్మక దశలోనే ఉన్న ఈ విషయంలో మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని తయారీదారులు చెబుతున్నారు. స్పేస్ ట్రైన్ మాత్రమే కాదు, ఖగోళ రహస్యాలు ఛేదించేందుకు అత్యంత వేగమైన ప్రయోగాల కోసం ఇప్పటికే స్పేస్ ఎలివేటర్లపై ప్రయోగాలు శరవేగంగా సాగుతున్నాయి. ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా రాకెట్లతో సంబంధం లేకుండా మనుషులు, యంత్రాలు, ఉపగ్రహాలు ఇలా వేటినైనా స్పేస్ ఎలివేటర్లో అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. స్పేస్ ఎలివేటర్ ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు సిద్ధమైంది జపాన్. ఇలా అంతరిక్ష ప్రయోగాలకు సరికొత్త వేగం అందించేలా తెరపైకొచ్చిన ప్రయోగాలు ప్రస్తుతానికి అసాధ్యంగా కనిపించేవి. ఈ ఊహలనే వాస్తవంగా మార్చే దిశగా శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. భూకంపాలు ప్రకృతి సృష్టించే విపత్తుల్లోకెల్లా అతి ప్రమాదకరమైనవి. క్షణాల్లో సమస్తం కళ్ల ముందే కుప్పకూలిపోతుంది. కన్నుమూసి తెరిచేంతలో వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తి నష్టం సంభవిస్తుంది. ఆ విపత్తు నుంచి తేరుకోవడానికి చాలా రోజులే పడతాయి. ఫలానా ప్రదేశంలో భూకంపం సంభవించే అవకాశం ఉందని చెప్పవచ్చు. కానీ ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి ఈ ప్రకృతి విపత్తుది. హఠాత్తుగా సంభవించే భూకంపాలకు ప్రధాన కారణం భూమి అట్టడుగు పొరల్లోని రాతి పలకాల్లో ఏర్పడే కదలికలే కారణమన్నది ఇప్పటివరకు తెలిసిన వాస్తవం. శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. అయితే వీటిలో పెద్ద ఎత్తున చోటు చేసుకునే భూకంపాలకు మరో కారణం చంద్రుడేనని అంటున్నారు పరిశోధకులు. భూమి చుట్టూ తిరిగే చంద్రుడు భారీ భూకంపాలను సృష్టించేందుకు పరోక్ష కారణమవుతున్నాడా అన్న ప్రశ్నకు సమాధానాన్ని రాబట్టుకోగలిగారు శాస్త్రవేత్తలు. ప్రకృతిలో తలెత్తే విపత్తులు సహజంగా వచ్చేవి. కొన్ని ఉత్పాతాలు మాత్రం మానవ తప్పిదాల కారణంగా జరుగుతున్నవి. సహజ సిద్ధమైన ప్రకృతి వాతావరణానికి తూట్లు పొడుస్తున్నందువల్ల చరిత్రలో కనీవిని ఎరుగని విలయాలు చూడాల్సి వస్తోంది మానవాళి. ప్రకృతి విపత్తులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది భూకంపాల గురించే. ఇతర విపత్తుల కన్నా ఇప్పటి వరకు చోటు చేసుకున్న భూకంపాల కారణంగా ఎక్కువ సంఖ్యలో నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. భూకంపాల కారణంగా సునామీ కూడా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటోంది. మరి ఇంతటి విపత్తును సృష్టించే భూకంపాలను నివారించడం సాధ్యం కాదు. నష్టాన్ని మాత్రం తగ్గించుకునే అవకాశాలున్నాయి. భూకంపాలు ఎలా సంభవిస్తాయి, వాటికి కారణాలు ఏంటి అన్నది పూర్తిగా కాకపోయినా కొంతవరకు తెలుసుకున్నారు శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం భూ అంతర్భాగంలోకి పోయే కొలది ఉష్ణోగ్రత పెరుగుతూ 4000 నుంచి 5000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలే భూగ్రహంలో చలనాలు, మార్పులు సంభవించడానికి కారణమవుతున్నాయి.
భూమి లోపలి కదలికలకు కారణం అంతర్భాగంలో ఉండే ఉష్ణోగ్రత, రేడియోధార్మిక పదార్థం, నీరు, ఇతర ప్రవాహాల కారణంగానూ భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. భూమి అంతర్భాగంలో భూపటలంలో కలిగే ఆకస్మిక అలజడులతో భూకంపాలు తలెత్తుతాయి. అలాగే భూమి లోపలి శిలలపై అకస్మాత్తుగా ప్రభావం చూపే బలాల వల్ల స్థానభ్రంశం చెంది శక్తి విడుదలవుతుంది. ఈ తరంగాలు భూమి ప్రకంపనలకు కారణమవుతున్నాయి. పర్వతాలు, హిమపాతాలు, గనులు, అగ్నిపర్వతాల కారణంగా కూడా భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయి. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు, సముద్ర గర్భంలో భూకంపాలు వచ్చినప్పుడు కెరటాలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు లేస్తాయి. వీటినే సునామీలంటారు. భూగర్భంలో కలిగే రేడియోధార్మిక విచ్ఛిత్తి రసాయనిక చర్యల వల్ల కూడా భూకంపాలు వస్తాయి. ఇలా అనేక కారణాలతో భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు భూకంపాలకు వీటిని కారణంగా భావిస్తూ వస్తున్నారు. వీటితో పాటు చంద్రుడు కూడా ఈ విపత్తుకు మరింత ఆజ్యం పోస్తున్నట్టు తేల్చారు శాస్త్రవేత్తలు. సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి కూడా భూకంపాలకు కారణమైనప్పటికీ వాటి ప్రభావం ఏ సమయాల్లో ఉంటుందన్న అంశంపై ఓ అవగాహనకు వచ్చారు శాస్త్రవేత్తలు. చాలా ఏళ్లుగా తమ మదిలో మెదులుతున్న సందేహాలకు ఇన్నాళ్లకు జవాబు దొరికినట్టయింది. చంద్రుడి కదలికల వల్ల సముద్రంలో కెరటాల ఆటుపోట్లు ఆధారపడి ఉంటాయి. ఈ చలనాలే భూకంపాలకు కారణమవుతున్నాయా అని శోధించినప్పుడు శాస్త్రవేత్తలకు ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. భారీ ఎత్తున సంభవించే భూకంపాలు పౌర్ణమి రోజున లేదా కొత్తగా చంద్రుడు కనిపించే రోజున వస్తున్నట్టు జపాన్కు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. ఈ 2 దశల్లో సముద్రపు అలలు కూడా ఉధృతంగా ఎగసి పడుతుంటాయి. గత 2 దశాబ్దాల కాలంలో 5.5 కన్నా ఎక్కువ తీవ్రతతో వచ్చిన భూకంపాల సమాచారాన్ని 3 వేర్వేరు కేంద్రాల నుంచి పరిశోధకులు విశ్లేషించారు. వీటిలో భారీ భూకంపాలన్నీ నిండు చంద్రుడు ఉన్నప్పుడు లేదా కొత్తగా చంద్రుడు దర్శనమిచ్చినప్పుడు సంభవించినవేనని గుర్తించారు. ఈ సమయాల్లో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే దిశలో ఉంటాయి. ఈ సమయంలో చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి భూమిపై అధికంగా ఉంటుంది. ఇది కూడా భూకంపాలు సృష్టించేందుకు కారణమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది నిజమేనని చెప్పడానికి ఆ సమయాల్లో తలెత్తిన భూకంపాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. 20 ఏళ్ల కాలంలో ఇండోనేషియా, చిలీ, జపాన్లో సంభవించిన భారీ భూకంపాలను పరిశీలిస్తే కెరటాలు ఉధృతంగా ఎగిసిపడుతున్న సమయంలో చోటు చేసుకున్నవేనని తేలింది. 20 ఏళ్ల కాలంలో 8 పాయింట్ల కన్నా ఎక్కువ తీవ్రతతో సంభవించిన 12 భూకంపాల్లో 9 భూకంపాలు చంద్రుడు నిండుగా ఉన్నప్పుడు, అమావాస్య తర్వాత కనిపించినప్పుడు తలెత్తినవేనని తేల్చారు పరిశోధకులు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే చిన్న చిన్న భూకంపాలు తలెత్తిన సమయం మాత్రం వీటితో సరిపోలేదు. అయితే అమెరికన్ పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం 1 పాయింట్ తీవ్రతతో తలెత్తిన ప్రకంపనలు కూడా చంద్రుడి స్థానంపై ఆధారపడి ఉన్నట్టు తేలింది. అయితే పెద్ద ఎత్తున భూకంపాలు సంభవించడానికి ఇది కూడా కారణం కావచ్చని భావిస్తున్నారు. ఇదే కారణమని ఖచ్చితంగా చెప్పేందుకు ఆస్కారం కనిపించడం లేదు. సరిపోల్చి చూసుకునేంత వరకు పర్వాలేదు, కానీ ఖచ్చితమైన ఆధారాన్ని మాత్రం చూపించలేకపోతున్నారు. ఈ కారణంగానే భూకంపాలను ముందస్తుగా పసిగట్టేందుకు ఆస్కారం చాలా తక్కువగా ఉంటోంది. అయితే ఇటీవల భూకంపాలు వచ్చే అవకాశాలను కొంతవరకు గుర్తిస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఫలానా ప్రాంతంలో ఫలానా సమయానికి భూకంపం వచ్చే అవకాశం ఉందని చెప్పలేకపోతున్నారు.
క్యాన్సర్ మహమ్మారిపై పోరాటానికి ఇప్పటివరకు రకరకాల చికిత్స విధానాలు, మందులు కనుగొన్నప్పటికీ ఎక్కడో ఏదో లోపం పరిశోధకులు, వైద్యుల్ని వెంటాడుతూనే ఉంది. క్యాన్సర్ను ముందే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే రోగాన్ని నయం చేసే అవకాశాలుంటాయి. ఇటీవల కాలంలో రోగం ముదిరిన తర్వాత కూడా చేసే చికిత్సలు చేస్తున్నారు. అయితే వీటిలో విజయ శాతం కొంచెం తక్కువే. రోగి వయస్సు, మానసిక స్థితిని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం చికిత్సా విధానంలో అందించే మందులు పూర్తి స్థాయిలో క్యాన్సర్ కణాలపై ప్రభావం చూపించలేకపోతున్నాయి. ఈ లోపాన్ని అధిగమించేందుకు చికిత్సలో ఖచ్చితత్వాన్ని తీసుకువచ్చే దిశగా సాగిన పరిశోధనలో అనుకూల ఫలితాలొచ్చాయి. క్యాన్సర్పై పోరాటానికి ఖచ్చితమైన ఆకృతి కలిగిన నానో పార్టికల్స్ను రూపొందించడంలో విజయం సాధించగలిగారు పరిశోధకులు. దీనివల్ల రాకాసి పుండును అంతమొందించడంలో 100% ఫలితాలు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యాన్సర్ మనిషిని పట్టుకుందంటే ప్రాణం పోయేదాకా వదలదు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆధునిక చికిత్స విధానాల పుణ్యమా అని ఆరంభంలోనే గుర్తించి ఆ మహమ్మారిపై యుద్ధం ప్రకటిస్తున్నారు. క్యాన్సర్లకు అందించే రకరకాల చికిత్సలు ఆధునిక వైద్య పరిజ్ఞానానికి అనుగుణంగా ఉన్నవే. ఈ చికిత్సలోనే సరికొత్త అధ్యయనానికి తెరతీశారు పరిశోధకులు. క్యాన్సర్ కారక కణాలను అంతమొందించేందుకు ఇప్పటి వరకు ఉన్న విధానాల్లో కన్నా ఈ విధానం మరింత ఖచ్చితత్వంతో పనిచేస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకు క్యాన్సర్ కణాలపై పోరాడేందుకు ఉపయోగించే నానో పార్టికల్స్ సరైన ఆకృతి లేని కారణంగా మృత కణాల లోపలికి చొచ్చుకుపోలేకపోయేవి. ఈ కారణంగా చికిత్సలో ఫలితాలు ప్రతికూలంగా వచ్చేవి. ప్రస్తుతం పరిశోధకులు కనుగొన్న సరైన ఆకృతి గల నానో పార్టికల్స్ వల్ల ఆ లోపాన్ని సరిదిద్దే అవకాశం ఉంది. తాజాగా పరిశోధకులు కనుగొన్న నానో పార్టికల్స్ చికిత్సా విధానంలో సరికొత్త మార్పును తీసుకురానున్నాయి. కడ్డీలు, క్రిముల ఆకారంలో ఉండే ఈ నానో పార్టికల్స్ నేరుగా క్యాన్సర్ కారక కణాల్లో చొచ్చుకుపోతాయి. వీటిని ఉపయోగించి క్యాన్సర్ను నియంత్రించే ఔషధాన్ని ఖచ్చితంగా కణాలపైకి పంపించే అవకాశం కలుగుతుంది. ఔషధంతో కూడిన నానో పార్టికల్స్ ను తొలిసారే క్యాన్సర్ కారక కణాలపై పంపించే అవకాశం కలుగుతుంది. ఇప్పటి వరకు గుండ్రని ఆకారంలో ఉండే నానో పార్టికల్స్ ను ఉపయోగించేవారు. వీటి వల్ల అనేక అడ్డంకులు ఎదురయ్యేవి. ప్రస్తుత కడ్డీల రూపంలో ఉన్న వాటిని ఉపయోగించడం వల్ల అలాంటి ఆటంకాలను సులువుగా ఎదుర్కోవచ్చంటున్నారు పరిశోధకులు. కణంలోని కేంద్రస్థానాన్ని ఖచ్చితంగా చేరుకొని వాటిని నిర్వీర్యం చేసే అవకాశం ఉందంటున్నారు న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. వివిధ రూపాల్లో ఉన్న నానో పార్టికల్స్ కదలికలను గమనించేందుకు పరిశోధకుల బృందం కొత్తగా ఫ్లోరోసెంట్ మైక్రోస్కోపీ పద్ధతిని ఉపయోగించింది. తద్వారా ఔషధంతో కూడిన నానో పార్టికల్స్ క్యాన్సర్ కణంలో ఏ విధంగా కదలాడుతున్నాయో కనిపెట్టేందుకు వీలు కలిగింది. అలాగే ఔషధం ఖచ్చితంగా ఎక్కడ విడుదలవుతుంది, తర్వాత కణం మొత్తం ఏ విధంగా వ్యాపిస్తుందో గమనించగలిగారు. మొత్తం ప్రక్రియ కారణంగా కణంలో కేంద్రక స్థానానికి చేరుకొనగలిగే పద్ధతిని రూపొందించగలిగామని, ఇప్పుడు ఈ పద్ధతి ద్వారా నానో పార్టికల్స్ ఏ విధంగా రూపొందిస్తే బాగుంటుందో ఇతర పరిశోధకులు కూడా తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు.
నానో పార్టికల్స్ గురించి చెప్పుకోవాలంటే ఒక డయామీటర్లో 1 నుంచి 100 వరకు ఉంటాయి. శరీరంలోని వేర్వేరు భాగాలకు మందును చేరవేయడాన్ని బట్టి ఈ సంఖ్య మారుతుంది. వీటికి సరైన ఆకృతి లేని కారణంగా ఫలితాల్లో తేడాలు రావడం సాధారణమైపోయింది. తాజా పరిశోధనలు 4 రకాల నానో పార్టికల్స్ రూపొందించారు. ఇందులో మిసెల్స్, వెసికల్స్ అనేవి ఉన్నాయి. కొన్ని 2 రకాల వర్తులాకారంలో ఉండగా కొన్ని కడ్డీల రూపంలో, మరికొన్ని క్రిముల రూపంలో ఉన్నాయి. క్యాన్సర్ కు సంబంధించిన ఔషధం డాక్సోరుబిసిన్ ను వేర్వేరు ఆకృతులు గల నానో పార్టికల్స్ ద్వారా పంపించినప్పుడు కడ్డీలు, క్రిముల రూపంలో ఉన్న నానో పార్టికల్స్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా క్యాన్సర్ కణాల్లోకి చొచ్చుకుపోయాయి. ఇక వర్తులాకారంలో ఉన్నవి మాత్రం కణం బయటే ఉండిపోయాయి. క్యాన్సర్ కణాలను నిర్జీవం చేయాలంటే వాటి కేంద్రకంలోకి చొచ్చుకు వెళ్లడం తప్పనిసరి. ఈ విషయంలో కడ్డీలు, క్రిముల రూపంలో ఉన్న నానో పార్టికల్స్ విజయం సాధించినట్టే. తాజాగా కనుగొన్న నానో పార్టికల్స్ మరో ప్రత్యేకత ఏమిటంటే ఇవి క్యాన్సర్ కారక కణాల్లో మాత్రమే ప్రవేశించగలవు. ఆరోగ్యకరమైన కణాలకు క్యాన్సర్ కారక కణాల నిర్మాణం వేరువేరుగా ఉండడమే ఇందుకు కారణం. అందువల్ల కీమోథెరపీ వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు కూడా ఉండవు. ఈ నానో పార్టికల్స్ ను కేవలం క్యాన్సర్ ఔషధాల కోసం మాత్రమే ఉపయోగించాలని భావించడం లేదు పరిశోధకులు. ఈ విధానం ఇతర చికిత్స ప్రక్రియల్లో కూడా సరికొత్త మార్పును తీసుకురానుందని భావిస్తున్నారు. డిజిటల్ రంగం సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకన్నట్లుగా వర్చువల్ టెక్నాలజీ ఊహాజనిత అంశాలను నిజ జీవితంలో కళ్ల ముందుకు తెస్తోంది. భవిష్యత్తును మరింత అందంగా తీర్చిదిద్దుతోంది. అన్ని రంగాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న ఈ సాంకేతికత ఇప్పుడు వైద్య శాస్త్రంలోనూ కీలకంగా మారింది. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రతాంబూలం వర్చువల్ రియాలిటీదే. కళ్లకు పెట్టుకునే ఒక జోడు ద్వారా ప్రపంచాన్నే మన ముంగిటకు తెచ్చే అత్యంత అధునాతన అద్భుత సాంకేతిక పరిజ్ఞానమిది. ఇప్పుడు ఈ సాంకేతికతే వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. వైద్య విద్యార్థులకు సరికొత్త సాధనంగా మారింది. శరీరంలోని భాగాలకు, ఇతర అంశాలకు సంబంధించి చిత్రాల ద్వారా అర్థం చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు వర్చువల్ రియాలిటీ ద్వారా కళ్లకు కట్టినట్లు తెలుసుకుంటున్నారు. 3D చిత్రాల ద్వారా మనిషి శరీరంలోని ప్రతి అవయవం పనితీరుపై అవగాహన, వాటికి వచ్చే వ్యాధులు, ఎలాంటి చికిత్స అందించాలి అనే విషయాలపై స్పష్టమైన అవగాహన కలిగేందుకు ఈ విధానం ఎంతగానో ఉపకరిస్తోంది. వర్చువల్ రియాలిటీ కెమెరాల ద్వారా చూడడం ద్వారా శస్త్రచికిత్స స్వయంగా చేసిన అనుభవం వైద్య విద్యార్థుల సొంతమవుతోంది. ఆ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని సీనియర్ వైద్యులు సమర్థంగా ఎదుర్కొనే తీరును స్వయంగా తెలుసుకోగలుగుతున్నారు.
వైద్యులకే కాదు వ్యాధిగ్రస్తులకు ఈ వర్చువల్ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరంగా మారింది. దీర్ఘకాలిక వ్యాధులతో ఆసుపత్రిలో చేరిన వారు 4 గోడలకే పరిమితం కావటం మరింత కుంగదీస్తుంది, మానసికంగా దెబ్బతీస్తుంది. ఈ సమస్యలు తీరుస్తూ సరికొత్త ప్రపంచాన్ని వారికి పరిచయం చేస్తున్నాయి వర్చువల్ అద్దాలు. వీటి సహాయంతో ఆసుపత్రిలోనూ సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. మానసికంగా లభించే సాంత్వన పొందుతూ వ్యాధి నుంచి బయటపడేందుకు ఉపకరిస్తోంది. ఇలా సాంకేతికత వైద్య రంగంలో సరికొత్త మార్పులకు నాంది పలుకుతోంది. అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతోంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.